హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాం మనం. సో ఒక 4 నెలలు అనుకుంటా నేను వ్లాగ్ చేయక, అండ్ ఇన్ఫ్యాక్ట్ 1 year అవుతుంది నేను యాక్చువల్గా రైడ్ చేసి వ్లాగ్ చేయగా. ఒక చిన్న రైడ్, ఒక సింగిల్ డాంకి వేసినట్టున్నాను. తర్వాత నా హిమాలయన్ అమ్మేశాను. తర్వాత ఒక కొత్త బైక్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాను. తర్వాత ఫైనల్గా ఒక బైక్ అయితే బుక్ చేశాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆ బైక్ ఈరోజు డెలివరీ ఉంది. సో నేను అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 2:30 అయింది. సో అక్కడికి వెళ్ళినాక 3 o'clock కొంచెం పేపర్ వర్క్ ఉంది. పేపర్ వర్క్ చేసిన తర్వాత 4:35 వరకు అట్లా బైక్ చేతికి వచ్చేస్తుంది. సో ఆ బైక్ ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మళ్ళీ వ్లాగ్ ఈ కొత్త బైక్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఒక క్యాబ్ బుక్ చేసేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో అక్కడికి మన వెంకట్ కూడా జాయిన్ అవుతున్నాడు, ఇంకా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. సో మనం అక్కడికి వెళ్దాం, షోరూమ్కి వెళ్ళేసి అక్కడ మాట్లాడుకుందాం దాని గురించి. మొత్తానికి అయితే షోరూమ్కి వచ్చాను. ఇప్పటికే అర్థమవుతుంది ఏ బైక్ అనేది. కొంచెం కిందికి బైక్ వచ్చిందో చెక్ చేయడానికి, లైక్ చెక్ చేయడానికి కిందికి వచ్చాము కింద గోడౌన్లో. ఇప్పటికే మీకు అర్థమైంటుంది ఏ బైక్. వెంకట్ కూడా జాయిన్ అయ్యాడు. ఏ వెంకట్, ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి పూజ స్టార్ట్ చేయాలి. జై హనుమాన్. ఒక కాంప్లిమెంటరీ హెల్మెట్ రావాలి, దానికోసం వెయిటింగ్. ఏ హెల్మెట్ మొత్తానికి బండి తీసుకొని అయితే బయటికి వెళ్ళాను. సో నైట్ అయిపోయింది. ప్రాపర్గా దీన్ని రైడ్ రివ్యూ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు టైం లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా మంచి టైం తీసుకొని బయటికి వెళ్ళి ఒక మంచి రైడ్ వేసి రివ్యూ ఇస్తాను. టైం 7:30 అయింది. ఇంటికి వెళ్ళేసి మళ్ళీ బయటికి వెళ్ళి పూజ చేయించాలి, ఎందుకంటే 9 o'clock టెంపుల్ బంద్ అవుతుంది. మళ్ళీ వచ్చే వాళ్ళతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.